జనగామ పట్టణంలోని బస్ స్టాండ్ కు, కలెక్టర్ ఆఫీస్ కు, సూర్యాపేట రోడ్డు, హైదరాబాద్ మెయిన్ రోడ్లకు అతి చేరువలో ఉండేటువంటి వార్డు ఏది అని చెప్పేసి అంటే అది 3వ వార్డు. మరి ఈ 3వ వార్డు అత్యంత అభివృద్ధి చెందిన వార్డుగా పైకి కనబడినప్పటికీ అంతర్గతంగా లోపలికి కనుక పోయి మనం పరిశీలించి చూస్తే గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో కూడా ఉండని దుస్థితి ఉన్నది. మరి జనగామ పట్టణం సుందరీకరణ అభివృద్ధి చెందింది అని చెప్పేసి అని అంటా ఉన్నారు. కానీ 3వ వార్డు కనుక వచ్చి చూస్తే ఆ 3వ వార్డులోనే కలెక్టర్ ఆఫీస్ ఉంటది. ఆ 3వ వార్డులోనే అత్యంత అభివృద్ధి చెందినట్టుగా కనబడుతుంది. అధికారులు అదే రకంగా జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. కానీ ఆ వార్డు పరిస్థితి కనుక చూస్తే అత్యంత దారుణంగా ఉన్నది. మరి 20 సంవత్సరాలైన రోడ్లు లేవు, మోరీలు లేవు. అదే రకంగా వర్షం పడితే బురదమయం. మరి 20 సంవత్సరాల క్రితం వేసిన మోరీలను కూడా కుంగిపోయి ఇవాళ నాలాలు పొంగి పొరులుతా ఉన్నాయి. వర్షం పడితే అత్యంత దుర్భరమైన పరిస్థితి. మరి జనగామ పట్టణంలోని ఎగువ ప్రాంతాలు ఇవాళ కుర్మవాడ నుంచి వెళ్ళి, అదే రకంగా మరి బీరప్పగడ్డ నుంచి వెళ్ళి, రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి, అదే రకంగా రంగపచెరు నీళ్లు వర్షం పడ్డా కూడా అక్కడి నుంచి వెళ్ళి పోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇంత ఫ్లోటింగ్ ఉన్నటువంటి వాడను అభివృద్ధి చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తా ఉన్నారు. ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఆ బురదలో, ఆ రోడ్ల మీద స్కూల్కి పోయే చిన్న పిల్లలు, అదే రకంగా వాహనాల మీద పోతున్న వాళ్ళు, మహిళలు జారిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి ఇప్పటికైనా మరి మున్సిపల్ అధికారులు, అదే రకంగా జిల్లా స్పెషల్ ఆఫీసరు, ఇలా స్పెషల్ కలెక్టర్ గారు ఉన్నారు. వారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ వార్డులో 3వ వార్డులో ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు అవసరం ఉన్నాయో, అదే రకంగా ముఖ్యంగా బాలాజీ బారుకు ఎదురుగా 2వ గల్లీ, 3వ గల్లీ, 4వ గల్లీ అత్యంత దారుణంగా ఉన్నది. తక్షణం అక్కడ మోరీలు, సీసీ రోడ్లు వేయాలని చెప్పేసి